వెల్కమ్ టు హిట్ టీవీ. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తజనం మేడారం జాతర. మరి ఈ మేడారం జాతరకి సంబంధించిన మనకి తెలియని ఎన్నో విషయాల్ని మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు వెల్జాల చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, అసలు ఈ జాతర ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంత జనం వస్తున్నారు? మామూలుగా చాలా జాతరలు ఉంటాయి. ఆ జాతరకి ఆ జాతరలకి ఈ జాతరకి ఉన్న తేడా ఏంటి? ఇది చాలా జాతరలు జరుగుతాయి. కానీ దీన్ని ఒక మేడారాన్ని మాత్రమే మహాజాతర అంటారు. మహా మేడారం మహాజాతర అంటారు. మహాజాతర ఎందుకంటారంటే, 1,00,00,000 మంది ఈ జాతరకు హాజరవుతారు గనుక ఇంత పెద్ద జాతర ఎక్కడ జరగదు. అసలు ఏషియాలోనే పెద్దది అంటారు. దక్షిణాదిలో కుంభమేళా అంటారు. దక్షిణాది కుంభమేళాగా పేరు ఉంది. ఈ తర్వాత ప్రపంచంలోనే ఇంతమంది 1,00,00,000 మంది పాల్గొనే గిరిజన ఆదివాసి ఇలా జాతర మాత్రం ఇది మొట్టమొదటిది, ఎక్కడ లేదు అని చెప్పి చిత్రకారులు చెప్పారు. చాలామంది తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇది ఆ క్రెడిట్ అంటే ఆ పేరు ఈ ఒక్క జాతరకు మాత్రమే ఉంది. ఈ జాతర ఎందుకోసం జరుపుకుంటారంటే 1260 నుంచి 1323 వరకు కాకతీయుల సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు పాలించిన కాలం అది. 12, 13వ శతాబ్దం మధ్యలో జరిగిన చరిత్రకు సంబంధించిన ఈ జరిగిన ఘటనే ఇదొక జాతరగా మారింది. ఆ రోజుల్లో ప్రతాపరుద్రుని కాలంలో కొన్ని పరగణ అంటారు. కొన్ని అంటే ఒక ప్రాంతాన్ని, ఒక ఏరియాను ఒక కప్పం చెల్లించి సామంతరాజులు పాలించుకునేవాళ్ళు. ఓకే. అట్లాగా కరీంనగర్ హెడ్ క్వార్టర్‌గా అక్కడ మేడరాజు అని చెప్పేసి కోవైరాజు ఆధీనంలో ఉండేది ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు ఏదైతే మేడారం జాతర జరుగుతుందో మేడారం ప్రాంతం కూడా ఆ మేడరాజు, ఆయన పేరే మేడరాజు, ఆయన ఆధీనంలో కాకతీయ రాజులకు కప్పం చెల్లించుకొని ఆయన పరిపాలించేవాళ్ళు అక్కడికి. కానీ వాళ్ళు సామంతరాజులు, వీళ్ళు కాకతీయులకు సామంతరాజులు. ఓకే. వాళ్ళకు కప్పం చెల్లించేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఇంత, 6 నెలలకింత, 3 నెలలకింత కప్పం చెల్లించుకుంటూ ఆ ప్రాంతాన్ని పాలించేవాళ్ళు. ఆ సమయంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. ఒక 4 సంవత్సరాల పాటు వర్షాలు లేక చాలా తీవ్రమైన కరువు. కరువు ప్రా కరువొచ్చింది. ఆ రోజుల్లో కప్పం చెల్లించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. తినడానికే తిండి లేని పరిస్థితుల్లో కప్పం చెల్లించలేమని చెప్పేసి ఇతను ఈ ప్రాంతాన్ని, అంటే ఈ మేడారం ప్రాంతాన్ని మేడరాజు గారి అల్లుడు పగిడిద్దరాజు ఆయన పేరు. ఆయన అంటే ఆయన కూతుర్నిచ్చారు. సమ్మక్కనిచ్చారు పగిడిద్దరాజుకు. ఆయన పరిపాలనలో ఉందది. ఈ ప్రాంతంలో తీవ్ర కరువు కాటకాలు, తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది కనుక మేము కప్పం కట్టలేమని చెప్పేసి చెప్తాడతను. చెప్పితే ఆ సైనికులు అంటే కాకతీయ రాజులు పట్టించుకోరు. ఓకే. పట్టించుకోకుండా నీకు కాదు కాదు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాల్సిందే, మీ పరిస్థితులతోటి మాకు సంబంధం లేదన్నట్టుగా ఆ రోజుల్లో వారి బలవంతంగా కప్పం చెల్లించమని అడుగుతారు వాళ్ళు. ఓకే. అంటే సార్, ఇప్పుడు కాకతీయ రాజులకి మంచి పేరుంది కదా! వాళ్ళు చక్కగా పరిపాలించారనేసి. ఆ! ఇది ఇప్పుడు కాకతీయ రాజులకు మనం అందరం ఏమి అనుకుంటామంటే, ఒకవైపు గొలుసు కట్టు చెరువులు నిర్మించారు. అద్భుతమైన కట్టడాలు, వేయి స్తంభాల గుడి లాంటివి, రామప్ప దేవాలయం లాంటివి, ఇలాంటి అద్భుతమైన మన తెలుగు వారి చరిత్రకు ఆనవాళ్ళు. వాటి మనం వాళ్ళ కాకతీయ కళాతోరణం మనకు సాక్షిభూతంగా చెప్పుకుంటాం అది అవును. చరిత్రకి, ప్రజల్ని హిస్టరీకి. బా ఇది చూసుకున్నారని నాణ్యానికి ఒకవైపు మాత్రం. ఓకే. నాణ్యానికి మరోవైపు ఏందంటే, వాళ్ళ పాలనలో గూడా ఇలాంటివి ఈ జరిగాయి. పనుల కోసం వేధించేవాళ్ళన్న దానికి ఒక దృష్టాంతం ఇది. ఓకే. ఇదేది సమ్మక్క సారళం అనేది. వీళ్ళు గూడా వేధించారనేది. అందుకోసమే ఏం చెప్తారంటే చరిత్రకారులు, చరిత్రలో ఎక్కడ ఉండదమ్మా ఈ జాతరకు మేడారం రాజులు, సమ్మక్క సారళంకి సంబంధించి కాకతీయుల గురించి రాశారు గానీ, కాకతీయులు ఎదిరించిన ఈ పోరాట వీరవనితుల గురించి చరిత్రలో ఏది ఎందుకంటే, రాజులు ఆ రోజుల్లో చరిత్రకారులతో రాయించినప్పుడు వాళ్ళకి వ్యతిరేకమైన విషయాలు రాయించేవాళ్ళు కాదు అనేది దీనితోటి తెలిసిపోతుంది. కాకతీయుల గురించి చరిత్రలో చాలా అనేక సాక్ష్యాధారాలు ఉంటాయి. మనం దొరుకుతాయి. వాళ్ళ చరిత్రను తెలుసుకోవచ్చు. కానీ ఇక సమ్మక్క సారళ గురించి చరిత్రలో ఎక్కడ లేదు. ఒక జానపదులు ఒకరి నుంచి ఒక తరానికి, అంటే ఆ రోజుల్లో జానపదుల్లో మనం ప్రజల్లో జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథగా ఒకరి నుంచి ఒక తరం నుంచి ఒక తరానికి 1000 ఏళ్లుగా ఈ కథ వస్తుంది. ఈ మేడారంలోని సమ్మక్క సారలమ్మ చరిత్ర గురించి 1000 ఏళ్లుగా పరంపరగా ఇంకా భావితరాలకు అందజేస్తున్నారు. మౌఖికంగానే అందజేస్తున్నది. దీన్నే జానపద కథలంటారు. ఓకే. ఇట్లా పురాణ ఇతిహాసాల్లో ఉన్నది కాదిది. జానపదులో దాంట్లో ఉన్నది. అంటే అసలు ఈ జాతర ఎందుకు ప్రత్యేకత ఏంటి? ఈ ఆ జాతర ప్రత్యేకత ప్రత్యేకత. ఏంటంటమ్మా, వీళ్ళు అదే చెప్పాను కదా ఇందాక, వీళ్ళు కప్పం చెల్లించలేదని చెప్పేసి యుద్ధానికి వెళ్తుంది కాకతీయ సైనికులు. అప్పుడు వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో తిరగబడతారు గిరిజనులు గూడా. తిరిగినప్పుడు ఏదైతే పగిడిద్దరాజు, పగిడిద్దరాజు అంటే చెప్పాను కదా మేడరాజు వాళ్ళ అల్లుడు. పగిడిద్దరాజు వాళ్ళ కుమారుడు జంపన్న, కూతురు సారలమ్మ,
తర్వాత వాళ్ళ బావమరిది అవుతాడు గోవిందరాజులు. వీళ్ళందరూ వివిధ దళాలకు సైన్యాధిపతులుగా ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళి ఈ కాకతీయ సేనలతో తలపడతారు. ఇప్పుడు లక్నవరం ఉంది కదా! అవును. లక్నవరం అని ఉంది అక్కడ మన టూరిస్ట్ ప్లేస్ వెళ్తారు అక్కడికి. ఆ లక్నవరం ప్లేస్‌లో ఉన్న కాకతీయ సైనికులుంటారు. ఈ ఈ గిరిజనులు మొత్తం అంటే ఈ పగడిద్దరాజుకు సంబంధించిన సైన్యములు సేనలు ఇవన్నీ సంపెంగ వాగు అని ఉంటుందక్కడ. వాగు. లక్నవరం నుంచి సంపెంగ వాగుకొస్తుంది. ఇప్పుడు మన స్నానాలు ఆచరించేది ఆ సంపెంగ వాగులోనే. కానీ ఇప్పుడు జంపన్న వాగు అంటున్నారు. జంపన్న వాగు. దానికి వేరే చెప్తాను. సంపెంగ వాగు జంపన్న వాగుగా ఎందుకు మారిందని నేను చెప్తాను. అక్కడ వీళ్ళు ఉంటారు. భీకరమైన పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో పగడిద్దరాజు చనిపోతారు. వాళ్ళ కూతురు సారలమ్మ చనిపోతుంది. ఈ తర్వాత వాళ్ళ గోవిందరాజులు అంటే వాళ్ళ సమ్మక్క వాళ్ళ ఆహ్, సమ్మక్క వాళ్ళ ఇగ అదే పగడిద్దరాజు వాళ్ళ చెల్లెలు భర్త గోవిందరాజు చనిపోతాడు. నాగులమ్మ అంటే వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ వీరమరణం పొందుతారు. ఈ విషయము సమ్మక్కకు తెలుస్తుంది. సమ్మక్కకు తెలిసి అక్కడికి వీళ్ళ కాకతీయుల సేనలతో పోరాటం చేయడానికి వెళ్తుంది అక్కడికి. వెళ్ళినప్పుడు చాలా ఆమె అపరకాలిలా మారిపోయి వాళ్ళ మీద చాలా భీకరమైన యుద్ధం చేస్తుంది వాళ్ళతోటి. ఒక దశలో కాకతీయ సేనలు భయపడిపోతారు. ఈమె ఈ పోరాట పడే ముందు మేము నిలుస్తామో ఓడిపోతాం అనే దశలో. ఆ టైంలో ఏం చేస్తారంటే ఈమెను ఎదుర్కోవడం కష్టమని చెప్పేసి ఈ వెనుక నుంచి ఒక బరిసెతోటి పొడుస్తారు. ఓకే. ముందు నుంచి వెనుక నుంచి ఎదుర్కోవడం యుద్ధం కష్టం వెళ్ళకుంటే అనేసి యుద్ధ వెనుక నీతిని నుంచి. యుద్ధ ఓకే. నీతిని విస్మరించి వెనుక నుంచి పొడిస్తే ఆమె రక్తం కారుకుంటూ అక్కడే కుప్పకొలుతుంది. లేచి ఆ కాకతీయ సైనికులు ఈమె చనిపోయింది అనుకొచ్చేసి వాళ్ళు వెనక్కి తగ్గుతారు. ఆ సమయంలో ఈమె బయలుదేరి అక్కడి నుంచి సంపెంగ వాగు నుంచి బయలుదేరి చిలకలగుట్ట అని ఉంటుంది. ఒక చిలకలగుట్ట మీదకి వెళ్ళిపోతుంది. ఇక ఈమె గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ వాళ్ళ సేనలు ఉన్నాయి కదా! ఆమెను అనుసరించి ముందుకెళ్ళిపోతారు. ఆమె ఈమె రక్తమోడి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ఏమైనా సపర్యలు చేయాలని చెప్పేసి వెళ్తుంటారు. అయితే గుట్ట మీదకి ముందు వెళ్తున్నప్పుడు పరుగున వెళ్తున్నప్పుడు ఆ గుట్ట మీద ఒక దగ్గర అదృశ్యమైపోతుంది ఆమె. కనిపియదు. అక్కడ ఒక చెట్టు ఉంటుంది. నాగవృక్షం అంటారు. ఇప్పటికి అక్కడ గుడి కూడా ఉంది. సమ్మక్క అక్కడే చిన్నది గుడిలాగా నిర్మించి అక్కడ వీళ్ళకి కనిపించిందంటే ఒక కుంకుమ భరిణి కనిపిస్తుంది. ఆమె కనిపియదెక్కడ. ఆమెనే సమ్మక్క రూపంగా వీళ్ళు ఇప్పటికీ ఆరాధిస్తూ ఆ సమ్మక్క కుంకుమ భరిణిని సమ్మక్క దేవతగా భావించి వాళ్ళు కొలుస్తున్నారు. ఆమెను కొలిసే ఆమెను అంటే యుద్ధంలో చనిపోయిన సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, జంపన్నను వీళ్ళందరినీ ఈ స్మరిస్తూ జరుపుకునేదే ఈ జాతర. ఓకే. సంస్మరణ అంటారు చూడండి. సంస్మరణనే ఈ జాతరగా వచ్చిందండి. అసలు ఈ మేడారం జాతర గురించి మీకున్న అనుబంధం ఏంటి? ఆథెంటిసిటీ ఏంటి? అంటే ఎన్నో ఇయర్స్‌గా మీరు కవర్ పేజ్ రాస్తున్నారు. అలాగే 3 ఇయర్స్‌గా దాదాపు దగ్గర ఉండి 3 టైమ్స్ అనుకుంటాను. 3 టైమ్స్ దగ్గరుండి మీరు కవర్ చేశారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో, ఆ అనుభవం గాని, ఆ మెమోరీస్ గాని ఒకసారి మాతో పంచుకోండి. నేను మహబూబ్‌నగర్ నుంచమ్మా. నాది మహబూబ్‌నగర్ జిల్లా మాది. నేను మహబూబ్‌నగర్‌లో ఆంధ్ర స్టాఫర్‌గా పనిచేస్తున్నాను. 2000 సంవత్సరంలో నేను వరంగల్ ట్రాన్స్‌ఫర్ అయ్యాను. ఓకే. నేను వెళ్ళినప్పటికే జాతర అయిపోయింది. నేను మేలో వెళ్ళాను. ఫిబ్రవరిలోనే అవుతది ఈ జాతర. అయిన తర్వాత నెక్స్ట్ నేను పోయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి జాతర 2002. ఓకే. తర్వాత 2004, 2006 3 జాతరలు నేను అక్కడ జర్నలిస్ట్‌గా ఉండి కవర్ చేశాను. ప్రత్యక్షంగా చూశాను. మామూలుగా వెళ్ళి జర్నలిస్టులు ఎక్కడికి ఎన్ని బస్సులేశారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంతమందొచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? ప్రభుత్వం ఏం ఏర్పాటు చేసింది? మంత్రులు ఎవరొచ్చారు? ఇలాంటి వార్తలన్నీ రాస్తుంటారు. కానీ నేను అలాంటివి కాకుండా అసలు ఏంటి సమ్మక్క గురించి తెలుసుకోవాలి. సమ్మక్క సారలమ్మ చరిత్ర గురించి తెలుసుకోవాలని అక్కడ వీళ్ళ వంశస్థులున్నది. ఇప్పటికీ సమ్మక్క సంబంధించిన వాళ్ళి చందా వంశం అంటారు వాళ్ళని. కోయరాజులకు సంబంధించి కోయలు, చెంచులు, గోండులు అక్కడ సంబంధించిన వాళ్ళుంటారు. వీళ్ళ పూర్వీకుల నుంచి తెలుసుకోవాలని చెప్పేసి నేను కొద్దిగా పరిశోధన కూడా చేశాను. ఆ పరిశోధన ఫలితంగా నేను అప్పటినుంచి కవర్ పేజ్ ఆంధ్రభూమి కవర్ పేజ్ స్టోరీస్ రాసి ప్రతి జాతర కవర్ చేశాను. ఎప్పటి నుంచి 2002 నుంచి 2020 దాకా 20 వరకు చేశాను నేను. ఇదిగోనమ్మా 2020 లాస్ట్ చివరి కవర్ పేజ్ కవర్ చేసింది 2002లో. ప్రతి జాతర 2 ఏళ్ళకోసారి వస్తుంది ఈ జాతర. ఇది 2018లో, ఇది 2016లో, ఇది 2012లో, ఇది 2008లో, ఇది 2004లో. ఇలా ప్రతి జాతరకు నేను ఈ కవర్ పేజ్ రాసేవాడిని. ప్రతిసారి ఏదో కొత్త విషయాలు ఇక్కడికొచ్చే భక్తులకు తెలియని విషయాలు తెలియాలనే ఉద్దేశంతో నేను చాలా కొత్త విషయాలు నేను తీసుకొచ్చాను. తర్వాత ఈ కాలక్రమేణా అన్ని పత్రికల వాళ్ళు కూడా
నా స్టోరీని బేస్ చేసుకొని చాలా మంది రాశారని నేను చెప్పడానికి గర్విస్తున్నాను. ఎందుకంటే నేను చాలా వాళ్ళ గిరిజనుల వాళ్ళ పూజారులను, అక్కడ పూర్వీకులను వాళ్ళు తెలుసుకొని రాసిన అంశాలు చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు వెళ్తున్నారు, వెళ్లి కొలుస్తున్నారు కానీ చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. నేను మీకు చెప్తాను తర్వాత. ఓకే సార్. ఇది ఇప్పుడు అసలు వేడుక ఎలా ప్రారంభమవుతుంది? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ వేడుకకు ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఇది అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు యుద్ధంలో చనిపోయిన రోజు సంస్మరణ నుంచి యాత్ర జరుగుతారేమో అనుకుంటారు. కాదు. ఇది యాక్చువల్‌గా అయితే మాఘశుద్ధ పౌర్ణమి. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క అనే ఆమె శిశువుగా ఉన్నప్పుడు అడవిలో వీళ్ళకు చెంచు వాళ్ళకు దొరుకుతుంది. ఓకే. చుట్టూ క్రూర మృగాలుంటాయి. తర్వాత పులులు, సింహాల మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఒక పసిపిల్ల దొరుకుతుంది. ఆ పసిపిల్లను గిరిజనులు అడవిలో కనుక్కొని తీసుకొని వెళ్ళి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క అని పేరు పెడతారు. ఓకే. ఆమె పుట్టినరోజు, ఆమె పేరు పెట్టిన రోజునే మాఘశుద్ధ పౌర్ణమి. ఆ మాఘశుద్ధ పౌర్ణమి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుంచి 4 రోజుల పాటు వేడుక చేస్తారు. ఓహ్! ఆమె పుట్టినరోజుకు సంబంధించి చేస్తారు. వీళ్ళు ఏదో యుద్ధంలో చనిపోయిన రోజు సంస్మరణగా చేస్తున్నది ఏది కాదు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చేస్తారన్నట్టు. అది చేసేది ఈ మేడారం జాతర. అంటే ఎలా ప్రారంభమవుతుంది ఎలా జాతర? ప్రారంభమవుతుందంటే మొట్టమొదటిగా ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి 2 సంవత్సరాలకి ఎందుకు చేస్తారనేది ఇంకో కూడా కథ ఉంది. ఇది ఫస్ట్ చెప్తాను. ఈ ఆదివాసీల్లో మనం ఏదైతే 12 నెలలకు ఒక సంవత్సరం అయితే ఆదివాసీలకు 2 నెలలకోటి, అంటే నెలకు వాళ్ళకి 60 రోజులు. ఒక స్టోరీ ఉంది. అంటే వాళ్ళకు మనకు 2 సంవత్సరాలు అయితే మనకు ఒక సంవత్సరం ఉన్నట్టు. ఓకే. వాళ్ళకు ఒక సంవత్సరం, వాళ్ళు 60 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. అందుకోసమే ప్రతి సంవత్సరం జరుపుకుంటామని వాళ్ళ పూర్వీకులు చెప్పారు. నేను ఒక దగ్గర అడిగినప్పుడు చెప్పారు, ఎందుకు ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు కదా, 2 సంవత్సరాలకి ఎందుకు చేస్తారంటే, మీరు ఏదైతే 30 రోజులు నెల అయితే మాకు 60 రోజులు ఒక నెల అవుతుంది మా లెక్క ప్రకారం అని ఒక విశ్వసించే వాళ్ళు ఉన్నారు. అట్లా అందుకోసం ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఈ వేడుక జరుగుతుంది. మొదటి రోజు అంటే మాఘశుద్ధ పౌర్ణమికి ముందొచ్చే ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి ముందొచ్చే బుధవారం రోజు సమ్మక్క కూతురైన సారలమ్మను ఆమె ఊరు అంటే కన్నెపల్లి వాళ్ళ ఊరు, అక్కడ మేడారానికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆమెను తీసుకొని వస్తారు గద్దెల మీదకి. ఆ తల్లి వచ్చి అక్కడ బుధవారం రోజు గద్దెల పైన కూర్చుంటుంది. ఆ బుధవారం రోజు మార్నింగే వాళ్ళ తండ్రి పగడిద్దరాజు అంటే నర్సంపేటలోను పులిగొండ్ల అని ఉంటుంది. అక్కడ నుంచి ఆయన తీసుకొస్తారు. తండ్రి వస్తుంది, కూతురు వస్తుంది. వచ్చిన తర్వాత మరుసటి రోజు గురువారం రోజు ఈమె సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. అక్కడే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేడారికి. చిలకలగుట్ట నుంచి వస్తుంది. ఈ ఇద్దరు వనదేవతలు అక్కడ గద్దెల మీద కూర్చున్న తర్వాత, అంటే గురువారం రోజు కూర్చుంటారు. శుక్రవారం భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత శనివారం రోజు మళ్ళీ ఈ దేవతలు ఇద్దరు వనప్రవేశం చేస్తారు. అందుకోసం బుధ, గురు, శుక్ర, శని 4 రోజుల పాటు జరుగుతుంది ఈ వేడుక. ఓకే. అయితే అసలు ఈ సమ్మక్కని ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ఎవరికీ తెలీదు. ఓన్లీ ఒక్క పర్సనే తెలుసు వాళ్ళకి అని ఉంది. అది ఎంతవరకు నిజం సార్? ఒక్క పర్సన్ కాదమ్మా. ఇది సమ్మక్కను గద్దెల మీదకి తీసుకురావడం నుంచి అద్వితీయమైన అలౌకికమైన ఒక వేడుక అన్నది. ఇది చూస్తే తప్ప, కళ్ళారా చూస్తే తప్ప అది మనం వర్ణించలేము, చెప్పడం కూడా కష్టమే. ఎలా ఉంటుందంటే ముందు రోజు బుధవారం రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మని తీసుకొని వస్తారు. అక్కడ భక్తులు వెళ్ళి తీసుకొని వస్తారు. గురువారం రోజు మధ్యాహ్నం ఒక 3 గంటల ప్రాంతంలో ఈ ఒడ్డెరులు అంటారు వీళ్ళను. అక్కడ పూజారులు ఉండరు. ఇక్కడ ఉండే ఆదివాసీ చెంచులు కొయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పూజారులు వీళ్ళకు. వాళ్ళందరూ పూజలు నిర్వహించి తమ మేడారంలోనే తమ ఇంట్లో పూజలు నిర్వహించి అందరూ బయలుదేరుతారు. వీళ్ళు వెనుక మొత్తం భక్తులంతా బయలుదేరుతారు. లక్షలాది మందిగా బయలుదేరుతారు. అయితే ఎవరికి కూడా ఆ చిలకల గుట్ట ఏదైతే సమ్మక్క ఉందో ఆ గుట్ట మీదకి వెళ్ళడానికి అనుమతి లేదు. వీళ్ళు గుట్ట కిందనే ఉండాలి, ఆ కొండ కింద ఉండాలి. వీళ్ళు ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే పైకి వెళ్తారు. మళ్ళీ మొత్తం పూజలన్నీ నిర్వహిస్తారమ్మా. ఎప్పుడు సాయంత్రం 3-4 అవుతుంది అక్కడ వీళ్ళ పూజలన్నీ కంప్లీట్ అయ్యే వరకు. అందులో ఎవ్వరికీ ప్రవేశం ఉండదు, ఎవ్వరు వెళ్ళకూడదు. ఇక వాళ్ళు చుట్టూ వేరే వాళ్ళు రాకుండా కూడా అక్కడ కాపలాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళే కాపలా, పోలీసు వాళ్ళు కాదు, వాళ్ళే కొయ్యలే బాణాలు పెట్టుకొని ఉంటారు, ఎవరు రాకుండా అటు ఉంటారు. విల్లంబులు ధరించి ఇట్లా ఉంటారు అన్నట్టు, ఎవరు రావద్దని. ఎవరు వెళ్ళరు కూడా. అమ్మవారికి అపచారం జరుగుతుందని చెప్పి ఎవరు కూడా గుట్ట మీదకి వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళరు. వెళ్ళకూడదని ఒక నియమం ఉంది. దాన్ని భక్తులు చాలా పవిత్రంగా భావించి ఇది ఆ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. ఎవరు పైకి వెళ్ళరు. ఆ టైంలో పూజ చేసిన తర్వాత ఇక్కడ భక్తులంతా వీళ్ళు ఏమెళ్తారంటే అక్కడున్న పూజారుల్లో ఒక వ్యక్తి, మీకోసం అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా లక్షలాది మంది కొండ కింద ఎదురు చూస్తున్నారు, రండి అమ్మా అని చెప్పేసి ఒక పూజారి అడుగుతాడు.
ఎవరైతే సమ్మక్కని తీసుకొచ్చే అతను ఉంటాడో, ఒడ్డెర పూజారి ఉంటాడు. అతను ఏమంటాడంటే తను రాను అని చెప్పేసి బెట్ చేస్తాడు చాలాసేపు. ఆయన బుజ్జగిస్తాడు. మీరు ఎట్లైనా రావాలి. ఇంతమంది లక్షలాది మంది వచ్చిండ్రు. అక్కడ చేస్తుండ్రు. కోట్లాది మంది మీ దర్శనం కోసం వెయిట్ చేస్తుండ్రు. మీరు రావాల్సిందే అని అంటారు. ఒక కూతుర్ని ఈ పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి పంపిస్తుంటే, పంపడానికి తల్లిదండ్రులకు చాలా వేదనాభరితమైన బాధపడుతుంటారు. ఎట్లా పంపాలి? ఇన్ని రోజులు నా దగ్గర పెంచుకొని ఎట్లా పంపించాలి అన్నట్టు ఎట్లయితే ఉంటుందో, అట్లాగా సమ్మక్కను కిందికి తీసుకురావడానికి కూడా ఏవైతే పూజారులు ఉన్నారో సమ్మక్కను తీసుకొచ్చే వాళ్ళు అట్లా బాధపడుతుంటారు. రానంటారు, ఏడుస్తుంటారు. చాలా అసలు మనం చెప్పడమే గాని అక్కడ చూసిన అది వాళ్ళు చెప్తుంటే అయితే మనకు ఒళ్ళు మొత్తం ఈ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే అంత వాళ్ళు చెప్తుంటారు. ఆ స్టోరీ చెప్తుంటే వాళ్ళు. అట్లా జరుగుతుంటది. ఎప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక 3 గంటల పాటు వేడుకుంటారు. రండి మీకోసం అడుగుకుంటారు. రండి అమ్మా అది ఇదని. అయితే రానంటారు. ఆ టైంలో వాళ్ళు చివరకు ఒప్పించి మెప్పించి కొండపై నుంచి పైకి బయటికెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైతే సమ్మక్కని తీసుకొస్తుందో వాళ్ళు ఎవరైతే ఉంటారో పూజారులు వాళ్ళంతా రెడ్ ఒక గుడ్డతోటి కట్టుకొని ఉంటారు. ఎందుకని సార్ అది? వాళ్ళ ఆచారం అది. కొండకు తల మొత్తం కనిపియకుండా కట్టుకొని ఉంటారు. ఇట్లా ముసుగులాగా ధరించి ఉంటారు. పైన వాళ్ళ చేతుల్లో ఇలా పట్టుకొని బయలుదేరుతారు. ఓకే. వాళ్ళని చూడగానే అంటే కొండ నుంచి బయటికి వచ్చిన గానే చిన్న కింద నుంచి కొండ మీద కనిపిస్తుంటది. వాళ్ళు గుడి కనిపిస్తుంటుంది. చిన్నది చెట్టు కింద. అక్కడ నెమలి నార చెట్టు అని ఉంటుంది. ఆ నెమలి నార చెట్టు కింద ఉంటుంది ఆ గుడి. అక్కడి నుంచి వీళ్ళు బయటకు వచ్చిన టైంలో వాళ్ళు వాయిద్యాలు ఉంటాయి. కొన్ని గిరిజన ఆదివాసీల వాయిద్యాలు ఉంటాయి కొన్ని. అప్పుడు సౌండ్ చేస్తారు వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు. వీళ్ళు కనిపియంగానే ఏం చేస్తారంటే సంబంధిత ఎస్పీ ఎవరైతే పోలీస్ ఎస్పీ ఉంటారో గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరుపుతారు. గాల్లోకి. ఆ కాల్పులు జరిపింది ఏంది సంకేతం అంటే ఇక సమ్మక్క వచ్చేస్తుంది. మీరు మొక్కులు చెల్లించుకోవచ్చు అని అర్థం అన్నట్టు. అందుకే అప్పటికే మేడారంలో వచ్చిన అమ్మవారి దర్శనం కోసం వచ్చిన లక్షలాది మంది ఉంటారు. వాళ్ళందరూ అప్పుడే వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క వేటన కోడిని కోసేస్తారు. తలకాయలు ఎగిరిపోతున్నట్టు చాకుతోటి ఇట్లా అంటే వాళ్ళ తలలు ఎగిరిపడాలి. ఆ తుపాకీ శబ్దం వినగానే ఎక్కడి వాళ్ళు అక్కడే మొక్కులు చెల్లించుకోవడానికి రెడీగా ఉంటారండి. మొత్తం రెడీ పెట్టుకొని ఆ కత్తి పెట్టుకొని రెడీగా ఉంటారు. ఆ తుపాకీ శబ్దం వినగానే మొక్కు చెల్లించుకుంటారు అక్కడ. ఒక్క క్షణంలో క్షణాల్లో కొన్ని లక్షల కోళ్ళు, కొన్ని వేల వేటలు, ఏది మేకలు, గొర్రెపోతులు, ఈ కోడిపుంజులు ఇవన్నీ తెగిపోతాయమ్మ తలలు ఆ టైంలో. అప్పుడు వస్తుంటే ఆ అద్వితీయమైన అమ్మవారి ఆగమనం చాలా అద్వితీయంగా ఉంటుంది. అలౌకికమైన ఆనందానికి గురవుతాము. అవి వస్తుంటే వరాలని పడుతుంటారు. ఈ కొన్ని వేల మంది శివసత్తులు అంటారు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళ పూనకంతో ఊగిపోతుంటారు. అమ్మ సమ్మక్క జై సమ్మక్క అని అడవుల్లో మారుమోగిపోతుంటే ఎవరికైనా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అంత ఆ వేడుకను చూడాలి. ఆ చూడడానికి అసలు చెప్పడానికి ఇది కాదు. ఆ వాయిద్యాలు మనం ఎప్పుడు విని ఉంటాం. బయట వినలేకుంటాం. వాళ్ళది కొమ్ములు, ఆ బూరలు, వాళ్ళ గజ్జల సౌండ్, వాళ్ళ వాయిద్యాలు, ఆదివాసుల వాయిద్యాలు అవి ఎక్కడ మన బయట వాళ్ళు మాత్రమే వాయిస్తుంటారు. ఆ సౌండ్కు ఆ చేసే శబ్దాలకు మనం అంతా ఒక అద్వితీయం. అసలు వర్ణించలేమమ్మా. అది చూడాల్సిందే. అయితే సార్ అసలు ఈ జాతర కోసం ప్రభుత్వం ఎంతో చక్కగా అంటే ప్లాన్ చేసింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా భక్తులు. అలాగే 6000 బస్సుల్ని పంపించిందనమాట మన సిటీ నుంచి. మరి సిటీలో ఉన్న జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా! బసెస్ లేక. సో, దాని గురించి ముందు చూపుగా వ్యవహరించలేదా ప్రభుత్వం అనేసి? అట్లేం లేదమ్మా. ప్రతిసారి కూడా వచ్చేదేమో లక్షల మంది వస్తారు. బస్సులు ఏం చేసినా 6000 బస్సులు పెట్టారు. 6000 బస్సులు కాదు మొత్తం ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన బస్సులు కూడా సరిపోదు. ఎందుకంటే లక్షలాది మంది కదా వచ్చేది. ఇప్పటికే 58 లక్షల మంది ఈ మేడారంలో చేరుకున్నారు. అంటే సారలమ్మ రాకముందే. అంటే బుధవారానికి ముందే మంగళవారానికే 58 లక్షల మంది చేరుకున్నట్టుగా ఒక లెక్క ఉంది. అక్కడ ఎలా లెక్కిస్తారంటే అక్కడ తాడవాయి దగ్గర నుంచి ఇక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పోలీసు పికెట్ ఉంటుంది. అక్కడ వెళ్ళే ప్రతి వాహనం లెక్కేస్తారు. ఒక కారు వెళ్తుందంటే ఎంతమంది ఉన్నారు అంటే ఒక 5 మంది ఉంటారు. ఇట్లా లెక్కేస్తారు. బస్సు వెళ్తుందంటే 40 మంది ఉన్నారు. ఇట్లా లెక్కేస్తుంటే 58 లక్షల మంది వచ్చారని ఇప్పుడు అంచనా ఇప్పటికే. మరి అన్ని లక్షల మందికి ఏ గవర్నమెంట్ అయినా కూడా అన్ని సమకూర్చుకోవడం కష్టము. చాలా మంది బస్సుల మీద ఆధారపడకుండా ప్రైవేట్ వెహికల్స్లో వస్తారు. వ్యాన్లలోనూ, కార్లలోనూ, లారీల్లోనూ, ట్రాక్టర్ల మీదనూ, ఎడ్ల బండ్లు. ఈ ఎడ్ల బండ్లు ప్రత్యేకతవి. ఒక చీమల బార్లాగా ఎడ్ల బండ్లు వస్తుంటాయి. ఇప్పటికీ ఈ నాగరిక ప్రపంచంలో ఎడ్ల బండ్లు ఉన్నాయంటే ఉన్నాయి. ఎక్కడి నుంచి చెంచులు తీసుకొని వస్తారు. జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అంత పక్కన మధ్యప్రదేశ్, ఎక్కడి నుంచి మన సిరోంచ నుంచి
ఈ ఎడ్ల బండ్లు కొన్ని వందల ఎడ్ల బండ్లు మనకు కనిపిస్తుండేవి. ఇప్పుడు కాలక్రమేణా తగ్గుతూ వస్తున్నాయి కానీ ఇప్పటికి ఎడ్ల బండ్లు వస్తాయి. అంటే కాదు సార్, ఇప్పుడు అక్కడికి బస్సులు పంపించడం వల్ల ఇక్కడ ఉన్న జనాలు ఉమ్. ఇక్కడ ఉన్న జనాలు ఇబ్బంది పడట్లేదా అనేసి. అది ఆల్టర్నేటివ్ వాళ్ళు ముందే పిలిపించారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ మొన్నే పిలిపించాడు. ఈ జాతర కోసం మనం ఎన్ని బస్సులు సమకూర్చినా కూడా భక్తులకు మేము పెట్టలేము. ఈ టైంలో అన్ని బస్సులు అటువైపు మళ్ళీ కానీ ఈ 4 రోజుల పాటు మీ సొంతంగా ఏర్పాటు ఏమైనా ట్రాన్స్‌పోర్టేషన్ చేసుకోండి. మేము ఇక్కడ చేయకపోతే అక్కడ భక్తులు ఇబ్బంది పడతారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మనకు బయట నుంచి భక్తులకు వచ్చి మనం సౌకర్యాలు కల్పించాలి కదా! అందుకోసం ఆల్టర్నేటివ్ అరేంజ్‌మెంట్ చేసుకోమని చెప్పేసి కాల్ కూడా ఇచ్చాను. నేను చూసాను నేను. ఓకే. ఆ! అలాగే మనకి ఎక్కడున్నా కూడా మనకి దొంగల భయం అనేది ఉంటూనే ఉంటుంది. అది చిన్న టెంపుల్ అయినా ఎక్కడైనా ఉంటుంది. అయితే మేడారం జాతరలో కూడా ఉంటుంది కదా! సో, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోలీసులు దగ్గరుండి చూసుకుంటారా? కానీ అంతమందికి ఎలా చూసుకుంటారు? ఇక్కడ దొంగల భయం అనేది పెద్ద ప్రాబ్లమ్ కాదమ్మా. నేను కూడా జాతరలో చూసాను. చిన్న సమస్యనే అది. ఎందుకంటే మామూలుగా పొలిటికల్ ర్యాలీస్ జరుగుతుంటేనే అక్కడ జేబులు కొట్టేశారు అది ఇది అని అంటుంటారు. కానీ ఈ జాతరలో దొంగల భయం అనేది కాదు కానీ తప్పిపోవడం అనేది పెద్దది. ఇక్కడ 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 జాతరలో పెద్ద లక్షల మంది వస్తారు. తమ కుటుంబ సభ్యులతోని వెళ్లి దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పిపోవడం ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి అక్కడ. అది పెద్ద సమస్య అక్కడ. ఈ ఈ ఈ జేబులు కొట్టడం అనేది చాలా తక్కువనే నా దృష్టిలో అయితే. అక్కడ ఎవరో ఉంటారు, ఇంక ఎక్కడైనా ఉంటారు. ఏది ఒక ఒక పెళ్ళిల్లో కూడా వేడుకల్లో కూడా వేరే వాళ్ళు బయటోళ్ళు వచ్చి కొడుతుంటారు. అలా కానీ మరి లక్షల మంది గుమిగూడినప్పుడు ఎంతో మంది వస్తుంటారు. తప్పిపోవడం అనేది జరుగుతుంది. తప్పిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఈ రంగురంగులమైన ఎదుడి గడి తీసుకొని దానికి ఒక రంగుది రిబ్బన్ లాంటి కట్టి వాళ్ళు ముందు వెళ్తుంటే ఆ రిబ్బన్ అనుసరించి వెళ్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్. అది ఓకే. అక్కడ తప్పిపోకుండా ఉన్నారు. ఆ రోజుల నుంచే తీసుకుంటారు. ఇప్పటికీ ఇప్పటికీ అది కొనసాగుతుంటది. అది ఒక దాన్ని చూసి ఫాలో అవుతుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా. మీరు చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నారు కదా ఉమ్, సార్. ఉమ్. సో, మీకు ఒక మంచి మెమరీ ఏంటి? బాగా దగ్గరైన ఒక ఇయర్. అది 2004లో అమ్మ. అప్పట్లో ఈ మేడారం జాతరకు వచ్చే వాళ్ళకు ఏటునగర్ నుంచి కానీ, హన్మకొండ నుంచి వాళ్ళు కానీ, ఈ భూపాలపల్లి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఒకటే రహదారిని వచ్చేవాళ్ళు. తాడ్వాయి నుంచి వచ్చేవాళ్ళు. అయితే 2004లో రాష్ట్ర ప్రభుత్వము జంపన్న వాగు పైన ఒక వంతెన కట్టింది. అప్పుడు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. జస్ట్ ఓన్లీ 6 మంత్స్‌లో ఒక వంతెన నిర్మించారు. ఆ వంతెన నిర్మించిన తర్వాత ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్ అనేది చాలా పోయింది. ఎందుకంటే కాటారం, మాదేవపూర్, భూపాలపల్లి నుంచి వచ్చే మొత్తం భక్తులు మొత్తం ఆ దారి గుంట వస్తున్నారు వంతెన కట్టిన తర్వాత. ఈవెన్ పసరా నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఆ వంతెనతో ఉపయోగపడ్డది. ఆ వంతెన లేకముందు వాగు ఉండేది. వాగవతలనే విడదీసేది. ఇప్పుడు ఆ వంతెన దాటి ఇక్కడికి మేడారంలోకి ప్రవేశిస్తున్న వెహికల్స్ అంటే వంతెన వల్ల. ఆ రోజుల్లో చాలా గ్రేట్ అది. ఆ వంతెన కట్టడానికి నక్సల్స్ ఎంతో అడ్డుపడ్డారు. ఎందుకంటే ఈ వంతెన కట్టడం ద్వారా పోలీస్ కూంబింగ్ ఎక్కువగా అయిపోయి మామూలుగా ఏ ఎన్కౌంటర్ చేస్తారేమో అనే దాంతో నక్సల్స్ చాలా వ్యతిరేకించారు ఆ రోజుల్లో. ఆ వంతెన నిర్మాణం అప్పుడు కూడా పేల్చేశారు వెహికల్స్‌ని అక్కడ. ఒక నిర్మాణం జరుగుతుంటే వెహికల్స్ అక్కడ టిప్పర్లు అవన్నీ పేల్చేస్తున్న ఇన్సిడెంట్స్ జరిగినాయి. అయినప్పటికీ కలెక్టర్ గారు అంటే ప్రభుత్వంలో ఎన్ని డబ్బులు, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా చేయగలుగుతారనేది ప్రభాకర్ రెడ్డి గారు నిరూపించారు. అప్పుడు ఆ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ కలెక్టర్‌గా ఉండేవాళ్ళు. అది మాత్రం ఆ వంతెన నిర్మాణం అది జ జ మేడారంలో అనేది ఒక చెప్పుకోదగ్గ అది ఆ రోజుల్లో. హ్మ్. అది విశేషంగా చెప్పుకోవచ్చమ్మా. అది అలాగే సార్, నాకెప్పటికి మెమరీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మేడారం జాతరకి వస్తారు అనేసి ఒక మాట వినిపించింది. అది ఎంతవరకు నిజం సార్? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క వెళ్ళి ఇక్కడ ఈ జాతర విశేషాలని చెప్పి, ఇది ఒక ఆదివాసులకు సంబంధించిన జాతర. మీరు కూడా ఇట్లా ఆదివాసీ, గిరిజనకు సంబంధించిన వాళ్ళు బిడ్డ గనక మీరు ఈ జాతరను సందర్శించండి అని చెప్పేసి ఆమెకు వివరిస్తే ఆమె నేను తప్పకుండా వస్తానని చెప్పేసి ఆ రోజుల్లోనే మాట ఇచ్చిందని అని చెప్పింది సీతక్క కూడా. ఆమె మొన్న కూడా ఈ జాతర సందర్భంగా రాష్ట్రపతి భవన్‌కు లేఖ రాసి మీరు రండి ఆ రోజు మీకు చెప్పాం కదా! ఇది అని చెప్పేసి ఇన్వైట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆమె నుంచి ఇంకేం రెస్పాన్స్ రాలేదు. ఇంకా వస్తుందో రాదో కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జాతర స్టార్ట్ అయింది ఈరోజు. సారలమ్మ వచ్చింది. రేపు సమ్మక్కొస్తుంది. ఈ టైంలో జాతర అయిపోయిన తర్వాత పెద్ద విశేషం ఏమి ఉండదు. రాకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రపతి వస్తుందంటే ఒక 15 రోజుల ముందు పర్యటన ఖరారవుతుంది. దానికి సంబంధించిన బందోబస్తు అవన్నీ ఉంటాయి. ఇలాంటివి ఇప్పటివరకు ఏమి ఇంటిమేషన్ లేదంటే ఈసారి రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. హ్మ్. ఓకే. ఈ అలాగే జనంలో రావడం వల్ల కూడా భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోటి కూడా ఆమె అవాయిడ్ చేసి ఉండొచ్చు. అవును. తర్వాత వస్తదేమో చెప్పలేము. సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరపున హ్మ్. ఎవరెవరు ఈ మేడారం జాతరకి హాజరవుతున్నారు సార్? ప్రతిసారి అమ్మ ఈ జాతర ఎవరున్నా కూడా ఏ ప్రభుత్వం ఉంటే
అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ముఖ్యమంత్రి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేది, రాజశేఖర్ గారు వచ్చేది, రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు. తర్వాత నేను కేసీఆర్ గారు వచ్చారు, నేను చూశాను ఆ జాతరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా జాతరకు వెళ్తారు. రేపు సమ్మక్క గద్దెల మీద రోజు కొలువైనప్పుడు వెళ్ళి ఆయన కూడా ఈ తులాభారం సమర్పించడం అక్కడ ఉంటుంది. బంగారం అని అంటారు అక్కడ. బంగారం అంటే బెల్లమే. అయితే దాని నిలువెత్తు సమర్పించుకుంటారు. అమ్మవారికి మొక్క అన్నట్టు అది ఒకటి. అక్కడ అది ఒక ప్రత్యేకత అక్కడ. అక్కడ తమ ఎంత బరువు ఉందో అంత బరువుకు తగ్గ బంగారం కొలిచిస్తారు. బంగారం అంటే బెల్లం తూగి అమ్మవారికి మొక్కుగా సమర్పిస్తారు. అది ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా సమర్పిస్తారు. అది జరుగుతుందేమో చూడాలి. సార్ ఇప్పుడు జాతరలు చాలా జరుగుతూ ఉంటాయి. ఉమ్. ఇలాంటి జాతర ఇంకెక్కడైనా జరుగుతుందా సార్? జాతర అయితే జరగదమ్మా. కాకపోతే నేను చూసినాను, ఈ అయ్యప్ప స్వామిని కొలుస్తారు కదా, అయ్యప్ప స్వామికి అక్కడ వెళ్ళే భక్తులకు, తర్వాత ఇక్కడ సమ్మక్క సారాలమ్మకు చాలా దగ్గర సారూప్యం కనిపించింది నాకు. నేను ఎందుకంటే అక్కడ అయ్యప్ప స్వామి కొలువై ఉన్నది సహ్యాద్రి పర్వతాల్లో, ఇక్కడ సమ్మక్క కొలువైంది ధనకారణ్యంలో. అయ్యప్ప స్వామి గుడి ఉన్నది అక్కడ శబరికొండ మీద ఉంటుంది. ఇక్కడ సమ్మక్క కొలువై ఉన్నది చిలకలగుట్ట మీద ఉంటుంది. అది రెండు అయ్యప్ప స్వామిది ప్రతిసారి ఏడాదికి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ 2 సార్లకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ బెల్లాన్ని ప్రసాదంగా తీస్తే అక్కడ నెయ్యిని ఇస్తారు. ఓకే. నెయ్యి ఇస్తారు. తర్వాత ప్రతి ఒక్కరు సమ్మక్కను దర్శించక వాళ్ళు ఘట్టమ్మను దర్శించాలి. ఓకే. ఘట్టమ్మను దర్శించుకున్న తర్వాత సమ్మక్కను దర్శించుకోవాలి. సేమ్ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎరిమేల్లో వావరి స్వామి అని ఉంటారు. అయ్యప్ప స్వామి శిష్యుడు అతను దర్శించుకున్నాకనే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు. అంటే ప్రసాదంలోని దర్శనంలోని అయ్యప్ప స్వామిని కొలిసేవాళ్ళు వినాయకుని కుమారస్వామిని కొలుస్తారు. ఇక్కడ సమ్మక్కను కొలిసేవాళ్ళు సమ్మక్క కుమారుడు జంపన్నను కొలుస్తారు, కూతురు సారలమ్మను కూడా కొలుస్తారు. అంటే తోడుగా ఇద్దరు, అక్కడ ముగ్గురిని కొలుస్తారు, ఇక్కడ ముగ్గురు కొలుస్తారు. ఇలాంటి నాకు దగ్గర అనిపించింది. అంటే సారూప్యం ఉంది. అక్కడ అయ్యప్ప స్వామి కొండల్లో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, ఇక్కడ కూడా అడవిలో ఉంది అమ్మవారు. ఇలా నాకు దగ్గర సారూప్యం అనిపించింది. ఈ నియమాలు అవి ఇవి ప్రసాదంలో కూడా ఇక్కడ బంగారం అని బెల్లం ఇస్తే అక్కడ నెయ్యి ఇస్తారు ప్రసాదం దగ్గర. నాకు అది దగ్గర సారూప్యం అనిపించింది. అక్కడ కూడా ఒక అయ్యప్ప స్వామి అడవిలో పులుల మధ్యలో పులి మీద సవారీ చేస్తే సమ్మక్క కూడా పులి మీదనే సవారీ చేస్తుంది. మీరు చూస్తే పులి మీదనే కథల్లో వింటే పులి మీద సవారీ చేస్తుంది. అట్లా కూడా సారూప్యం ఉందమ్మా. సార్ మీరు ఎన్నో జాతరల్ని చూసారు. మేడారం జాతర ముందు నుంచి చాలా మీరు ఉన్నారు. అయితే మీ పరిశోధనలో చాలా మందికి తెలియని విషయాలు ఏమైనా తెలిసాయా సార్? ఇక్కడ విశేషం ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాతరలో ఒక గుడి ఉండదు, గోపురం ఉండదు, విగ్రహాలు ఉండవు. ఒక నెమిలినార చెట్టు అని చెప్పేసి ఎక్కడైతే చిలుకల గుట్టలో మహావృక్షం ఉంటుందో ఆ వృక్షానికి సంబంధించిన మాను, తర్వాత ఎదురు బొంగులతో పుట్టమట్టి మీద ఆ గద్దెల మీద పెట్టి గద్దె చుట్టూ ఆ దిమ్మెలా కట్టి దాని మీద ఉంటుంది. ఆమెనే సమ్మక్కకు కొలుస్తారు. ఇదొక ప్రత్యేకత. అంటే విగ్రహం ఉండదు, గుడి ఉండదు, గోపురం ఉండదు. ఒక ప్రకృతిని దేవతగా భావించి పూజించే మహా వేడుక ఇది. ప్రకృతిని దేవతగా స్వరూపంగా గిరిజనులు ఆ రోజుల్లో ప్రకృతినే దేవతగా భావిస్తారు. కొండదేవర అనేది వాళ్ళకు ఆదివాసులు పూజించే దేవత పేరు కొండదేవర. కొండదేవర స్వరూపంగా ఈమెను భావిస్తారు వాళ్ళు. ఇంకా ఆసక్తికరమైన విషయాలంటే ఇంకొక విషయము, ఎక్కడైతే జాతర జరుగుతుందో అక్కడనే వీళ్ళు యుద్ధంలో అసలు బాసారా ఏమి అని అనుకుండొచ్చు. చాలామంది వెళ్తారు జాతరకు వెళ్ళే వాళ్ళు, అక్కడే అయ్యిండ్రు, అందుకే వాళ్ళ స్మారకంగా ఈరోజు ఇక్కడ జరుగుతుందని. కానీ వాస్తవానికి అక్కడ కాదు. వాళ్ళ యుద్ధంలో మరణించింది బయ్యక్కపేట అని ఒకటి ఉంటుంది. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేడారానికి. అసలు వాస్తవంగా బయ్యక్కపేట అనే ప్లేస్లో సమ్మక్క సారలమ్మ అసలు బాసారు యుద్ధంలో. అయితే అక్కడ కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించిన అనంతరము ఆ పూజారుల కుటుంబాల్లో జాతరకు ముందే ఎవరన్నా ఒకరు మరణించడము, లేక జబ్బు పడడము, ఇలాంటి వాటికి అవుతుంటే జాతర నిర్వహించడానికి ఎవరు ముందుకు రాలేదు ఆ రోజుల్లో. అప్పుడు ఎట్లాగా చేయాలని చెప్పేసి జాతరని ఎట్టి పరిస్థితులు నిర్వహించాలని చెప్పేసి మేడారంలో ఉన్న ఒడ్డెరలో వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళని ఒక పూజారిని అక్కడికి రమ్మంటారు. రమ్మంటే నేను అక్కడికి వచ్చి చేయను, అక్కడ ఏదో ఒకటి అరిష్టం జరుగుతుంది, మీరు మేడారం రండి, అక్కడే గద్దెలు కట్టి మనం పూజ చేద్దామని అంటారు అని నేను విన్నాను వాళ్ళ ద్వారా. నేను తెలుసుకున్నప్పుడు అయినప్పుడు అప్పుడు ఆ బయ్యక్కపేటలో ఉన్న అక్కడ ఇప్పటికి ఉంది బయ్యక్కపేటలో, వాళ్ళు కూడా ఈ జాతర సమయంలో గద్దెలు చేసి అక్కడ కూడా పూజ చేస్తారు. కానీ అస్సలు పూర్తిగా భక్తులకు దర్శనమిచ్చేది మాత్రం మేడారంలో. ఇక్కడ నిర్మించిన తర్వాత కాలక్రమేణా ఇక్కడికి వచ్చింది. ఈ ప్లేస్ మాత్రం అక్కడ ఉండేవాళ్ళు కాదు. చాలా మంది భక్తులు వెళ్తుంటారు. 2 నెలల ముందు 3 నెలల ముందు వెళ్ళి ఈ రోజుల్లో రష్ని తట్టుకోలేక, అంటే ఆ రోజుల్లో ఎలా వెళ్ళాలి,
ఇబ్బంది అవుతుందేమో చేసి 2 నెలల ముందు నుంచి వెళ్తుంటారు. కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు అసలు అమ్మవారు అక్కడ గద్దెల మీద ఉండనే ఉండదు. చిలకలగుట్ట మీద ఉంటుంది. దేవతల ఆగమనం ఇక్కడికి వచ్చి గద్దె మీద ఈ అమ్మవార్లు కొలువైనప్పుడే దర్శనం చేసుకోవాలి. అయితే అయితే వీళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం 2 నెలల ముందే వెళ్తున్నారు. కానీ ఆ టైంలో గద్దెల మీద అమ్మవార్లే ఉండరు. ఉమ్, ఓకే. ఉమ్, మీరు ఇంతకు ముందు ఆ అమ్మవారు ఉమ్. సమ్మక్క అమ్మవారు అసూలు బాసింది చిలుకల గుట్టపై అక్కడ మాయమైపోయారన్నారు కదా. ఆహా, చిలకలగుట్ట దగ్గర ఆమె యుద్ధంలో గాయపడిన తర్వాత ఆమె వెళ్ళిపోతూ చిలకలగుట్ట మీద మాయమైపోయింది. కానీ ఆమె ఎక్కడ గాయపడ్డది యుద్ధంలో అంటే ఈ బయ్యక్కపేట అనే ప్లేస్లో మాయపడ్డది. అక్కడే సారాలమ్మ కూడా చనిపోయిందని. ఓకే. ఈ అక్కడ వీళ్ళిద్దరిని గాయపడ్డారు అంతే. గాయపడ్డది ఈమె ఒక సమ్మక్క. సారాలమ్మ అక్కడే అసూలు బాసింది. జంపన్ననేమో తండ్రి సోదరి వీళ్ళ మరణాలను చూసి తట్టుకోలేక జంపన్న వాగులో వచ్చి, అంటే సంపెంగ వాగు అంటారు అది, సంపెంగ వాగులో వచ్చి ఆత్మహత్య చేసుకుంటాడు జంపన్న, వాళ్ళ సమ్మక్క కుమారుడు. అయితే ఆయన సంపెంగ వాగు పోయి ఇది కాలక్రమేణా జంపన్న వాగు అయింది అది. ఇప్పటికీ అక్కడ నుంచి ఆ జంపన్న వాగులోనే స్నానాలు ఆచరించిన తర్వాతనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఎట్లా అయితే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళు పంబా నదిలో స్నానం చేసి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారో, అట్లా సమ్మక్కను కూడా దర్శనం చేసుకోవాలంటే జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాతనే అక్కడికి వెళ్తారు. అందుకే ఈ స్నానాల కోసం ప్రత్యేకంగా లక్నవరం చెరువు నుంచి జాతర సమయంలో గవర్నమెంట్ వాటర్ వదులుతుంది. ఓకే. ఈ స్నానాల కోసమే అక్కడ మొత్తం స్నానఘట్టాలు కట్టి షవర్లు ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది కదా అక్కడికి వచ్చేది. ప్రతి ఒక్కరు అక్కడ స్నానాలు ఆచరించడానికి అమ్మవారిని దర్శించుకోవాలని వేడుక అన్నమాట. థ్యాంక్ యూ సార్. మాకు ఈ మేడారం మహాజాతర గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే, ధన్యవాదాలు.